బీబీఆర్ టీవీ న్యూస్కు స్వాగతం. నేను మీ హనుమంతరావు. యలమంచిలి నియోజకవర్గంలో అనకాపల్లి బైపాస్ రోడ్ నుండి అచ్యుతాపురం జంక్షన్ వరకు కొత్త రోడ్డు వేయుటకు నిర్మాణానికి శ్రీకారం చుట్టిన యలమంచిలి శాసనసభ్యులు కన్నబాబు రాజు అనకాపల్లి నుండి అచ్యుతాపురం వరకు బ్రాండెక్స్ మరియు వివిధ కంపెనీలకు సుమారుగా 5,000 మంది ప్రజలు ప్రయాణిస్తున్నారని, అనకాపల్లి ప్రజలను, యలమంచిలి నియోజకవర్గ ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఈ రోడ్డు నిర్మాణం 2 దశలలో అత్యంత వేగంగా పూర్తి చేస్తామని తెలిపారు. బహుశా ఎలక్షన్ ముందే ఈ రోడ్డు నిర్మాణం పూర్తి అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ రోడ్డు మీదుగా 40 నుండి 50 టన్నుల లోడు ఉన్న వెహికల్స్ మాత్రమే ప్రవేశించాలని, గతంలో ఈ రోడ్డు నుండి 70 నుండి 80 టన్నుల ఉన్న లోడ్లతో వెళ్లడంతో రోడ్డు దెబ్బతిన్నదని, భవిష్యత్తులో ఈ రోడ్డు నుండి హెవీ లోడ్ వెహికల్స్ వెళ్లకుండా పోలీసు వారి సహాయంతో చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ మాజీ చైర్మన్ సుకుమార్ వర్మ, మున్సిపల్ చైర్మన్ పిల్లా రామకుమారి, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, మునగపాక మండల అధ్యక్షులు అచ్చెన్నాయుడు, వార్డు మెంబర్లు, సీనియర్ నాయకులు, నాగులాపల్లి సర్పంచ్ చిన్నమ్మలు, సింగర్ రాజు, అభిమానులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 2 బిట్ల కింద స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ముందు బాగా ఎక్కువగా పాడైపోయిన రోడ్డు అంతా కూడా ఆ రోడ్డు తీసి మళ్ళీ కొత్త రోడ్డు వేయవలసి వస్తుంది. ఇక్కడి నుంచి నాగులాపల్లి దాకా అదే పరిస్థితి, మళ్ళీ నాగులాపల్లి దగ్గర నుంచి అవతల ఇంకా కొంత మనపాక యువతల వరకు కూడా అదే పరిస్థితి. అందువల్ల ఈ 2 బిట్లు కొంచెం లేట్ అవుతాయి కాబట్టి అరిపాల నుంచి వీలైతే అక్కడి నుంచి ఆ రోడ్డు ఓన్లీ ప్యాచ్ వర్క్ చేసి డైరెక్ట్గా తార్ రోడ్డు వేసి వచ్చి తార్ రోడ్డు కూడా 2 లేయర్లు ఇచ్చారు. ఒక రోడ్డు 30 mm, ఒకటి 20 mm. అందువల్ల రోడ్డు అంతా పకడ్బందీగా రోడ్డు చేస్తున్నాం. అందువల్ల హెవీ వెహికల్స్ అన్నీ కూడా ఆఫ్ చేయడం జరిగింది. ఎందుకంటే దీని కెపాసిటీ 25-30 టన్నులే, 50 నుంచి 60 నుంచి 70 టన్నులు లారీలు కూడా వెళ్ళిపోతున్నాయి. దానికి అంత ఓవర్లోడ్కి ఈ రోడ్లు ఖాయం. అందువల్ల ఇమ్మీడియట్గా నిన్న రాత్రి నుంచి 8 గంటల నుంచే మరి మునగపాక పోలీసు వారు, అలాగే అచ్యుతాపురం పోలీసు వారు ఇద్దరూ సహకరించారు. అక్కడ మనుషులు పెట్టి అచ్యుతాపురంలో వచ్చిన బళ్ళు ఏమైనా ఉంటే డైరెక్ట్గా లక్కిలపాలెం నుంచి అనకాపల్లి పంపించడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న బళ్ళు అయితే ఇక్కడే ఆపేసి డైరెక్ట్గా లక్కిలపాలెం నుంచి వెళ్ళిపోమని చెప్తున్నాం. వాళ్ళు కూడా కోఆపరేట్ చేశారు. ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్ అయిన రోడ్డు, ఈ జిల్లాలోనే బాగా పాడైపోయిన రోడ్లలో ఇది ఒక రోడ్డు. ఎందుకంటే పరిస్థితి పాపం పబ్లిక్ ఎంత ఇబ్బంది పడిపోతున్నారంటే, మోటార్ సైకిల్ అదే ఇంకా వర్షాకాలం అయితే ఎక్కడ గొయ్యి ఉందో తెలియదు, తిన్నగా వస్తున్నారో గోతులు పడిపోతున్నారు. గొయ్యి ఎక్కడో గాత ఎక్కడో తెలియదు. వర్షాకాలం అన్ని ఇబ్బందులు పడ్డారు. ఎలాగైతే మా యలమంచిలి నియోజకవర్గ ప్రజలకి ఇది ఒక మోసం కలిగినట్టు, యలమంచిలికే కాదు అనకాపల్లి నుంచి కూడా రోజు 4,000-5,000 మంది ఎంప్లాయీస్ ఇవాళ ఎస్సీజెడ్కి వస్తున్నారు. ఈ చుట్టుపక్కల గ్రామాలు తోడవరం, అడుగుల, ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ కూడా ఎస్సీజెడ్కి ఆ ఉద్యోగాల కోసం వస్తున్నారు. వాళ్ళందరూ కూడా చాలా చాలా ఇబ్బంది పడిపోతున్నారు. అందువల్ల ఇది అందరికీ కూడా, ఒకరికే కాకుండా అందరికీ కూడా ఉపయోగపడే రోడ్డు. తప్పకుండా దీన్ని ఇమీడియట్గా 14-15 రోజులు ఎలక్షన్ ముందర ఇది కంప్లీట్ అయ్యేలాగా ప్రయత్నం చేస్తాను. శతవిధాలు ప్రయత్నం చేసాను. ఏ విధంగా ఫండ్స్ ప్రాబ్లం లేదు, ఫండ్స్ రెడీగా ఉన్నాయి కాబట్టి ఎలాగైనా సరే ఎలక్షన్ ముందర కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేసి ఓపెన్ చేసేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం.